పృథ్వీ గారి డాటర్ అనే విషయాన్ని మీరు అడిగితే చెప్తారు. కానీ దాన్ని ఎక్కడ యూజ్ చేయరు. లేదండి. సో, ఎలా అంటే ఒక నోబడీగా ఎంటర్ అయినప్పుడు ఎలా అనిపించింది? అంటే నోబడీ కొంచెం భయం ఉంది సార్. స్టార్టింగ్‌లో చాలా భయమేసింది. ఇండస్ట్రీ అనే కాదు, ఏ జాబ్ చేయాలన్నా నేను యూజువల్లీ హోటల్ మేనేజ్‌మెంట్ చేశాను. ఫస్ట్ నేను జాబ్ చేశాను. పాక్ హయత్‌లో సౌత్ ఇండియన్ షెఫ్‌గా నేను చేశాను. అప్పుడు కూడా నాకు భయం ఉంది. ఫస్ట్ 1 మంత్ భయంగానే ఉంది. భయంగానే చేశాను. నేను చేసిన డిష్ బావుంటదా లేదా? అలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో భయంతోనే స్టార్ట్ అవుతది. నా లైఫ్‌లో కూడా ఇండస్ట్రీ భయంతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే. సో, లొకేషన్‌లో ఒక చెఫ్ ఉంది సార్ మీకు. అవునండి. సో, అంటే ఎక్స్‌పెరిమెంట్స్ మీద నాకు కొంచెం భయం ఉంది. భయం ఉంది. అందుకని వద్దని ఏదైనా తేడా వస్తే షూటింగ్ ఆపేయాల్సి అది వస్తదా? అందుకని చెప్పేసి అనవసరం ఎప్పుడు రిస్క్ వాడలేదండి ఆ చెఫ్‌ని? అంటే అసలే అంటే మూవీ కోసం చాలా రిస్క్ చేసామండి. మళ్ళీ లైఫ్ మీద కూడా ఆవిడ సర్టిఫైడ్ చెఫ్ సార్, భయపడక్కర్లేదు. ఛాన్స్ ఇవ్వరు అంతే. ఛాన్స్ శైలు, ఇవ్వరంతే. సరే ఇప్పుడు ఇదాక అనుకున్నట్టుగా నువ్వేంటి ఇప్పుడు నా పక్కన హీరోయిన్ గా చేస్తావా? చేస్తాను సార్. చెప్పండి. ఏంటా ఏదో ప్రమోషన్స్కి వచ్చాం కదా అని మీరేంటి సార్? కాదు ఈయనేంటి సీరియస్ అవుతాడేంటి? అండర్‌వర్డ్ సీన్ చేశారు కదా. సార్ మీరు క్యారెక్టర్‌లో ఉండిపోయినట్టున్నారు. అట్లా అని కాదు, ప్రమోషన్స్కి వచ్చాం మళ్ళీ మీరు హీరోయిన్ అవును, అయితే ప్రమోషన్ కోసం వచ్చావు. నేను అడుగుతున్నాను, ఆ అమ్మాయి చేస్తాను ఇందాక నాతో చేస్తా. హీరోయిన్. మీ సినిమా అయ్యాక ఏమని చేసుకోండి. ఇప్పుడైతే తెరచాపు గురించే మాట్లాడాలి. ఇక్కడికి వచ్చి ఇంకో సినిమా గురించి మాట్లాడతారేంటి సార్? ఆయన సినిమా గురించి మాట్లాడాలి. అవును. చేస్తా లేదా అని. సినిమా గురించి మాట్లాడొచ్చు సార్. ఏమంటున్నారు? నాతో హీరోయిన్గా చేస్తాం అంటున్నారు. అవును, ఏ సినిమానో చెప్పలేదు కదా. అవును, అదేంటి నాకేం అర్థం కావట్లేదు. సార్ ఆయన కొంచెం పొసెసివ్‌గా ఉన్నట్టున్నారు సార్. అంటే ఇద్దరు హీరోయిన్లు సార్, మీరు తీసుకెళ్ళిపోతే ఎట్లా? ఇద్దరు నీ కాళ్ళ తీసుకెళ్ళిపోతున్నారు. సో